రైతు సోదరులకు నమస్కారం అండి. ఇక్కడ నేను నా చేతుల్లో పట్టుకున్న గడ్డి వచ్చేసి ముళ్ళగడ్డి అండి. ఇది ఎక్కువగా మనకు మొక్కజొన్న పంటలో రావడం అనేది జరుగుతుంది. ఈ ముళ్ళగడ్డి అనేది ఎంత ప్రమాదకరం అంటే ఇక్కడ మీరు గమనించండి, దీనికి ముళ్ళులు ఉంటాయి. గనుపుల కాడ ముళ్ళులు వస్తాయి. ఎక్కడైతే గనుపులు ఉంటాయి అక్కడ ముళ్ళులు వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని కనుక మనం నిర్మూలించకపోతే మొక్కజొన్న చేను కంటే ఎత్తు పెరుగుద్దండి. దగ్గరగా 13-14 అడుగులు ఎత్తు పెరిగి మనం మొక్కజొన్నలో లాస్ట్కు పంట విరిసేటప్పుడు ఇవి ముళ్ళొచ్చి ఉంటాయి కాబట్టి ఎండిపోయి ఉండి మనం కంకులు విరుస్తూ ఉంటే మనకు కుచ్చుకోవడం అనేది జరుగుద్ది అనమాట. దీన్ని నిర్మూలించాలంటే మనకు ఫస్ట్ దీని విత్తనాలు మొలకెత్తకుండా చేసుకోవాలండి. దీని విత్తనాలు మొలకెత్తకుండా చేసుకోవాలి అంటే మన కంగ్రాట్స్ కంపెనీలో పాలం ఎక్స్ప్రెస్ అని ఒక మందు ఉంటుంది. ఆ పాలం ఎక్స్ప్రెస్ అనే మందుని మనం మొక్కజొన్న గింజలు విత్తిన రోజు కానీ విత్తినాక 2-3 రోజుల లోపల కానీ దాన్ని పిచికారీ చేసినా కానీ లేదా చల్లుకున్నా కానీ ఈ విత్తనాలు మొలకెత్తకుండా చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకు ఆ పాలం ఎక్స్ప్రెస్ చల్లుకున్నాక కూడా కలుపు మొలిసిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంగ్రాట్స్ కంపెనీలోనే తాజ్పూర్ అని ఒక మందు ఉంటుంది. ఆ తాజ్పూర్ అనే మందును ఎట్లా ఉపయోగించాలంటే మనం ఇప్పుడు పట్టుకున్నా కానీ గుచ్చుకుంటూనే ఉన్నాయండి నాకు. ఈ తాజ్పూర్ అనే మందును మనం ఏ విధంగా ఉపయోగించాలంటే ఈ ముళ్ళగడ్డి దీని యొక్క దశ 2-3 ఆకుల దశ ఉంటుంది చూసిరా, ఆ టైంలో అంటే దగ్గరగా మనకు మొక్కజొన్న విత్తనాక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో కనుక ఈ తాజ్పూర్ అనేది పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ముళ్ళగడ్డి రాకుండా చేయొచ్చు. ఇక్కడ రైస్ సోదరులు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారంటే ఫస్ట్ పాలం ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగిస్తారు. దాని తర్వాత ఈ తాజ్పూర్ అనేది పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడక్కడ ఈ కలుపు మొక్కలు రావడం అనేది జరిగింది. చేనులో లోపల చూస్తే ఎక్కువ లేవు. కాబట్టి ఈ ముళ్ళగడ్డి చాలా డేంజర్. కాబట్టి దీన్ని నుంచి రక్షించుకోవడం కోసం, పంటను రక్షించుకోవడం కోసం ఈ కంగ్రాట్స్ వాళ్ళది పాలం ఎక్స్ప్రెస్ కానీ లేదా తాజ్పూర్ కానీ ఉపయోగించినట్లయితే ఈ ముళ్ళగడ్డి అనేది రాకుండా చేయొచ్చు అన్నమాట.